2 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళా షురువైందబ్బా. పొద్దుగాల నీ డ్యూటీ, పొద్దుముక్క నా డ్యూటీ అని వంతులు పెట్టుకున్నట్టే ఉంది. పగటిలి ఎండ సురుకులు దాకి తిప్పల పడ్డోళ్ళు జరంతా సల్లబడొచ్చురు. పట్నంలా ట్రాఫిక్ తిప్పలు, ఊర్లల్లా పంటలు తడిచి రైతులకు తిప్పలు. ఆనలతోటి అంతటి ఎట్లుందో ఓ పారి చూసేద్దాం పాన్రి. ఇయ్యర మయ్యర దంచుడే దంచుడు. అటు గాలి దుమారం, ఇటు జోరు వాన. కోకపేటలో చూడు అపార్ట్మెంట్ కాడ పరిస్థితి ఎట్లున్నదో. అబిడ్స్ దగ్గర బస్ స్టాప్ మీద చెట్టు కొమ్మలు పడితే అందులో ఉన్నోళ్లకు దెబ్బలు తాకినాయి. తువ్వెంట పోయేటోళ్ళు కొమ్మలు గుంజి పబ్లిక్ ను బయటికి తీసిండ్రు. చినుకు పడితేనే సిత్తడి ఉంటదా. ఇంత పెద్ద వాన పడితే ఎట్లుండాలి. పట్నం లేతొవ్వల పోయినా ట్రాఫిక్ జాములే. బండ్ల మీద పోతోళ్ళు తాంబేళ్ల లెక్క అంబాడిండ్రు. అటు పాత బస్తీ నుంచి ఇటు పటాన్ చెరువు దాకా, మలక్పేట నుంచి మాదాపూర్ దాకా, కుసాయిగూడకెళ్ళి కుకట్పల్లి దాకా, షాపూర్ నుంచి చార్మినార్ దాకా ఎంత అని చెప్తాం. పట్నం అంతా దడుచుడే, ఎటు చూడు ట్రాఫిక్ జామే. ఆడాడ చెట్లు కూలినాయి, చాలాసేపు కరెంటు పోయింది. హైదరాబాద్ లోనే కాదు జిల్లాల సుత మంచిగానే పడ్డది. గాలి దుమారం చేయబట్టికే మామిడి తోటలకు నష్టం అయింది. కళ్ళాల్లో పోసిన వడ్లను కాపాడుకుంటానికి తిప్పల పడతారు రైతులు. ఇంకో 2 రోజులు పెద్ద ఆనలే ఉన్నాయట. వ్యవసాయదారులు పనుల మీద తిరిగేటోళ్ళు చూసుకోరు జరా.